జూబ్లీ హిల్స్ నియోజకవర్గం రాయమత్ నగర్ డివిజన్ ఎస్సీఆర్ హిల్స్ రాజీవ్ గాంధీ నగర్ లో మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గడప గడపకు వెళ్లి ప్రచారం నిర్వహించారు. కాంగ్రెస్ పార్టీ చేసిన అభివృద్ధి పనులు, సంక్షేమ పథకాల గురించి వివరించారు. కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న నవీన్ యాదవ్ ను భారీ మెజారిటీతో గెలిపించాలని హౌసింగ్ మినిస్టర్ కోరారు. ఆయనతో పాటు వీఫ్ ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య, నకరికల్ ఎమ్మెల్యే వేముల వీరేష్, మిర్యాలగూడ ఎమ్మెల్సీ రమేష్ నాయక్, ఎమ్మెల్సీ బాల్మూరి వెంకటేష్, దేవరకొండ ఎమ్మెల్యే బాలు నాయక్, విజయరెడ్డి, రహమత్ నగర్ కార్పొరేటర్ సిఎన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. రేషన్ కార్డులు అని చెప్పేసి మీరే చెప్తున్నారు. అదే విధంగా సన్నబియ్యం కావచ్చు, ఏ కార్యక్రమం తీసుకున్నా కూడా పేదవాడికి ఉపయోగపడే కార్యక్రమాలు అమలు చేయబడుతున్నాయి. కాబట్టి మీరందరూ చేతి గుర్తుకు ఓటేయాల్సిందిగా మీ అందరినీ ప్రార్థిస్తూ జై కాంగ్రెస్ గట్టిగా చేతులు పెట్టండి. అందరూ జై, అందరినీ పెట్టాలి. అందరూ అమ్మ, అందరూ ఈరోజు కాంగ్రెస్ పార్టీ చేస్తున్నటువంటి అభివృద్ధి కార్యక్రమాలకు ఆకర్షితులై బీఆర్ఎస్ నుండి కాంగ్రెస్ పార్టీ చేస్తున్నటువంటి స్వాగతం పలుకుతూ అంతా బలవీర్ లవణ మాధవ్ యాదవ్, నూకల సాయి కిరణ్ యాదవ్, ఎల్లబాయి అక్షయ్ యాదవ్, అఖిల్ రెడ్డి, నరేందర్ రెడ్డి. మీకు సిగ్గుండాలి. ఈ పక్కనే ఉన్న అంబేద్కర్ స్టడీ సర్కిల్ ని ఆనాడు మొండిగోడలతో మీరు వదిలేసిపోతే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత దాన్ని పూర్తి చేసి రాబోయే ఎన్నికలు అయిపోయిన తర్వాత తప్పకుండా అంబేద్కర్ సెంటర్ ని ఈ ప్రభుత్వంలో ఈ ప్రభుత్వ నిధులతో పూర్తి చేసిన ఆ సెంటర్ ను కూడా ఓపెన్ చేసుకోవడం జరుగుతుంది. ఇంకా నా ఒంటరి సోదరులు గాని, మిగతా సామాజిక వర్గ సోదరులు గాని, వారి కమ్యూనిటీకి సంబంధించిన అనేక అంశాలు కావాలని ఇక్కడ అడగటం జరిగింది. నేను ఇంటింటికి తిరిగి వచ్చేటప్పుడు నిరుపేదలు ఇందిరమ్మ ఇళ్లు కావాలని అడగటం జరిగింది. కొంతమందికి ఇళ్ల స్థలాలు ఇక్కడ నివసిస్తున్నాము, మాకు పట్టాలు ఇవ్వలేదు, పట్టాలు కావాలని కొంతమంది నా ఆడబిడ్డలు అడగటం జరిగింది. ఆ శాఖ మంత్రిగా తప్పకుండా మీ దీవెనలతో ఈ మొదటి విడతలో ఇంకా 3 సంవత్సరాల 2 నెలలు ఈ ప్రభుత్వం అధికారంలో ఉంటుంది. ఎన్నికలు అయిపోయిన తర్వాత తప్పకుండా మళ్ళీ నేను ఇక్కడికి వస్తాను. ఇళ్ల స్థలాలతో పాటు ఇల్లు ఇచ్చే కార్యక్రమాన్ని కూడా ఈ ప్రభుత్వం పేదోడు ప్రభుత్వంలో చేపట్టడం జరుగుతుంది. గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఉందని మనస్ఫూర్తిగా తెలుపుతూ, ఇది మాయ మాటలు చెప్పే ప్రభుత్వం కాదు, ఇది మాటలు చెప్పి కాలయాపన చేసే ప్రభుత్వం కాదు. ఇది పేదవాళ్ళ పక్షపాత ప్రభుత్వం. మాట ఇస్తే తప్పని ప్రభుత్వం ఈ ప్రభుత్వం. గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు నేను చెప్పినట్లు అనేక సంక్షేమ కార్యక్రమాలు ఈ బస్తీ వాసులకు కూడా ఈ ప్రభుత్వ పక్షాన ఇచ్చే కార్యక్రమాన్ని తప్పకుండా చేపడతామని మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటూ, ఈనాడు ఈ డివిజన్ లో పెద్ద ఎత్తున అనేక రాజకీయ పార్టీల నుంచి కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అవుతున్న ప్రతి ఒక్కరికి కాంగ్రెస్ పార్టీ పక్షాన స్వాగతం తెలుపుతూ, ఈ రాబోయే ఎన్నికల్లో ఏదో ఎన్నికల కోసం రావడం కాదు, ఈ ప్రభుత్వం ఈ రాబోయే ఎన్నికల్లో తమ్ముడు నవీన్ యాదవ్ ని హస్తం గుర్తు అంటే మీ గుండెల్లో ఉండే ఇందిరమ్మ పార్టీ గుర్తు. ఈ ఇందిరమ్మ పార్టీ గుర్తైన హస్తం గుర్తు మీద మీ అమూల్యమైన ఓట్లన్నీ వేసి మంచి మెజార్టీతో గెలిపించాలి. 10 సంవత్సరాల్లో దోసుకున్న ఆ పార్టీకి 10 సంవత్సరాల్లో దోసుకున్న ఆ పార్టీకి చెంప చెల్లుమనే విధంగా మీ రాయమత్ నగర్ డివిజన్ నా కుటుంబ సభ్యులందరూ కూడా హస్తం గుర్తు మీద ఓట్లు వేసి మంచి మెజార్టీతో గెలిపించాలని మనస్ఫూర్తిగా మీ అందరినీ కోరుతూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నారన్నా. జై కాంగ్రెస్.